మట్కా మూవీ రివ్యూ. సినిమా చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు. అసలు ఎందుకు నచ్చలేదో డీటెయిల్ రివ్యూలో చూద్దాం. మట్కా యాక్టర్స్ బై వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, అజయ్ ఘోష్, డైరెక్టర్ బై కరణ్ కుమార్. ఇంకా కథ విషయానికి వస్తే హీరో చిన్నప్పుడు ఒక మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చి ఒక పెద్ద గ్యాంగ్స్టార్గా ఎలా ఎదిగాడు, అలాగే తన జీవితంలో వచ్చిన మార్పులేంటి, సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ని ఎలా పంపించాడు అన్నది మిగతా స్టోరీ. అసలు ఈ సినిమా ఎక్కడి నుండి వచ్చిందంటే మట్కా కింగ్ రతన్ లాల్ ఖత్రీ జీవితం ఆధారంగా తీసుకుని వచ్చింది ఈ మట్కా సినిమా. గ్యాంబ్లింగ్ వరల్డ్లోని రతన్ ఖత్రీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. 1962లోని ముంబైలోని కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్లో దేశం మొత్తం ఒక పెద్ద నెట్వర్క్ని సృష్టించాడు. ఖత్రీ క్యారెక్టర్ని బేస్ చేసుకుని మట్కాని సినిమాని తీశారు డైరెక్టర్ కరణ్ కుమార్. ఈ సినిమా కథ చూస్తే అచ్చం మనం కేజీఎఫ్, పుష్ప లాంటి అండర్ డాగ్ స్టోరీ లాంటిదే. చేతిలో చిల్లి గవ్వ లేని హీరో నేర ప్రపంచంలోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత ఎదిగి ప్రభుత్వాలనే శాసించే స్థితికి రావడం, గ్యాంగ్స్టర్ కథలన్నీ ఇలానే ఉంటాయి. మట్కా కథ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఒక ఆటను అడ్డు పెట్టుకొని దేశ ఆర్థిక వ్యవస్థని మార్చేయడం, ఇలాంటి కొత్త పాయింట్నే కానీ దాన్ని తెర మీద చూపించడంలో సక్సెస్ కాలేదు. ఇంకా హీరో మట్కా కింగ్ ఎదిగిన క్రమం అయితే సినిమాటిక్గా అనిపిస్తుంది కానీ ఎక్కడా న్యాచురల్గా ఉండదు. కథ మొత్తం రొటీన్గా ఉంటుంది. ఇంకా డైరెక్టర్ కరణ్ కుమార్ తన ముందు సినిమాలతో ఈ సినిమాని అస్సలు కంపేర్ చేయలేం. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ అంత మంచి సినిమాలతో వచ్చి ఇలాంటి సినిమాని ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ సినిమా అయినా బెస్ట్ ఇస్తాడని అనుకోవాలి అంతే. ఇంకా వరుణ్ తేజ్ తన క్యారెక్టర్ని న్యాయం చేశారు. ఇంకా మీనాక్షి చౌదరికి పెద్ద స్కోప్ లేదు ఈ సినిమాలోని. రిమైనింగ్ యాక్టర్స్ వెల్ అండ్ ఓకే. అంతేకాని ఇలాంటి సినిమాలు మనకి రొటీన్గా వస్తూనే ఉంటాయి. ఎనీవే ఈ సినిమాకి 5కి 2 ఇవ్వచ్చు. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.